ఎడమ దళము అంటే రెండవ దళం మీద మెడిటేట్ చేసేటప్పుడు కుడి చేయి కిందకి పెట్టుకొని భూమాత మీద, ఎడం చేయి మాతాజీ గారి వైపు. అలాగే మూడవ దళం కుడి వైపు ఉండే మూడవ దళం వైపు చేసేటప్పుడు, దాని మీద మెడిటేట్ చేసేటప్పుడు మనం ఎడం చేయి కిందికి పెట్టి కుడి చేయి శ్రీమాతాజీ గారి వైపు పెట్టచ్చు. ఇలా చేసినా కూడా మనకి అనుభూతి వస్తుంది. మనకి చేతుల్లో కన్నా ఈ మన శరీరంలోని దళం కనుక మనకి అనుభూతి చెందితే అది చాలా మంచి. అది వస్తుంది, మీరు రోజు చేస్తుంటే తప్పకుండా వస్తుంది. మీరు మొదటి దళంలో ఎట్లా తెలుస్తుందంటే, మన శరీరంలోంచి కిందికి భూమిలోకి ఇలా శక్తి ప్రవహిస్తున్నట్టు ఒక భూమాత యొక్క యాక్సిస్ అంటే అక్షముతోటి మనం కరెక్ట్ కనెక్ట్ అయితే కనుక ఆ శక్తి ఆ అక్షం డైరెక్ట్గా ఒకటే లైన్లో ఉన్నట్టు మనకి తెలుస్తుంది. ఫస్ట్ మనకి మొదటి దళము నాలుగవ దళము అనుభూతి చెందడం త్వరగా జరుగుతుంది ఎవరికైనా కూడా. రెండవది మూడవది జరగడానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఈ భూత శక్తులు ఇవన్నీ కూడా నకారాత్మక శక్తులు, డెడ్ స్పిరిట్, పేరేతాత్మలు ఇవన్నీ కూడా ఒకసారి అక్కడ పేరుకొని ఉంటాయి అనమాట రెండవ మూడో దాంట్లో. అది కొంచెం టైం పడుతుంది. ఈ ఎఫర్మేషన్స్ కనుక చెప్తే తప్పకుండా అవన్నీ పారిపోయి మనకి ఆ రెండవది మూడవది కూడా తెలుస్తుంది. అక్కడ మనకి వైబ్రేషన్స్ బ్రహ్మాండంగా తెలుస్తాయి. కాబట్టి కొంచెం ఇదే మొదటిసారి కదా మీరు చేసింది, కాబట్టి కొంచెం టైం పడుతుంది. చేస్తూ ఉండండి, వస్తుంది తప్పకుండా. థ్యాంక్స్ అండి, బాగా చెప్పారు. అదే ఒక్కొక్కసారి చిన్న చిన్న తెలుసుకోవడం వల్ల కూడా కొంత పెద్ద మెరుగుగా అనిపించుద్దండి ఒకసారి. అవునవును, అంటే మీరు చేయిని భూమాత మీద పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు, రెండు చేతులు మామూలుగా పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. కాకపోతే మనకు ఉండాల్సింది ఏమంటే సంపూర్ణ సమర్పణ భావం, శరణాగతి, మళ్ళీ సంపూర్ణ విశ్వాసం మాతాజీ పట్ల. అంతే, తప్పకుండా ఏమి కావాలన్నా అన్ని జరుగుతాయి. అవునండి, అవును. జై శ్రీ మాతాజీ. జై శ్రీ.